హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. మనకు ఎక్కువ టైం తీసుకోదు. కేవలం 10 నిమిషాల్లో మనం ఈ కమ్మగా ఉండే ఈ రవ్వ లడ్లు మనం తయారు చేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చు మనం. మరి ఆలస్యం ఎందుకు? ఈ రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో, ఏమేం కావాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక కప్పు సుజ్జి లేదా బొంబాయి రవ్వ అంటాం కదా, అది తీసుకోవాలి. లేదా చిన్న ఉప్మా రవ్వ అంటాం కదా, అది ఇలా ఒక కప్పు తీసుకోవాలి. నేను ఇలాంటి కప్తో తీసుకున్నాను. మీరు ఏ కప్తో తీసుకుంటే నేను చెప్పే ఈ కొలతలు అదే కప్తో తీసుకోండి. కొద్దిగా ఇలా 4 యాలకులు, హాఫ్ కప్పు షుగరు. ఇది మనకు కప్పుకి హాఫ్ కప్పు సరిపోతుంది. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోండి. తర్వాత కిస్మిస్ కొన్ని. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. కప్పు సుజ్జి రవ్వకు పావు కప్పు నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న కప్పు సుజ్జి రవ్వను అందులో వేసి లైట్గా వేగనివ్వాలి. మనము ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయనవసరం లేదు. ఇలా ఖాళీగానే ఒట్టిగానే మనం ఇలా లైట్గా వేయించుకోవాలి. ఇది కాస్త పక్కన పెట్టి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసి మనం మెత్తటి పౌడర్లో మనం మిక్సీ పట్టుకోవాలి. ఎటువంటి బరక లేకుండా కొద్దిగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న హాఫ్ కప్పు షుగర్ని కూడా వేయాలి. దాంట్లో 4 యాలకులు కూడా వేసి మనం దీన్ని కూడా మెత్తని పౌడర్లో మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం ఇందాక తీసుకున్న పిండిలో వేసి రెండింటిని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన చిన్నది ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న పావు కప్పు నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని ఇందులో వేసేసి వేడి చేయాలి. ఇలా నెయ్యి కాస్త వేడిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ జీడిపప్పును కాస్త ఇలా లైట్గా అయ్యేదాకా వేయించాలి. తర్వాత కిస్మిస్లు కూడా వేసి అదే నేతిలో రెండిటిని కలిపి ఇలా ఒక పొంగు వచ్చేదాకా మనం చూసారా ఇలా ఎలా అయినాయా అప్పటిదాకా మనం పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఈ నెయ్యిని, ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ఇందాక తీసి పెట్టుకున్న పిండిలో వేసేసేయాలి. ఈ పిండి మనం కలపడానికి కప్పుకి ఈ పావు కప్పు నెయ్యి సరిపోతుంది. ఒకవేళ మీకు నెయ్యి కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా మిక్సీ పట్టేసి మళ్ళీ ఈ రవ్వని కొద్దిగా దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత దీన్ని కాస్త చల్లారనివ్వాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేతితో కొద్దిగా తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎంతో కమ్మగా ఉండే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసినాం కాబట్టి ఈ నేతి రవ్వ లడ్డులు ఎంతో టేస్టీగా ఉంటాయి. చూసారా, ఇలా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనకు ఈ లడ్డూలు వస్తాయి. ఈ లడ్డూలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డులు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ఈ లడ్డూలు తయారు చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.